జిల్లా పాణ్యం మండల పరిధిలోని తోగర్చీడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని ఆధ్వర్యంగా చిన్నపాటి వర్షానికి నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా కాలనీ వాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోజు కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్డు మొత్తం బురదమయంగా మారినట్లుగా తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కాలనీ వాసులు వాపోయారు. కాలనీ చుట్టూ బురద నీళ్లు ఉన్నందున పాములు సంచరిస్తున్నాయని కాలనీ వాసులు పేర్కొంటూ ఉన్నారు. అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు వేయాలని ప్రజలు వాపోతున్నారు. ఇస్మాయిల్ గ్రామవాసి న్యూ కాలనీలోని దారుణమైన రోడ్లతో వర్షాకాలం బురద గుంటల గుండా విద్యార్థులు, రైతులు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మురికి నీటిని ఇండ్ల మధ్యనే ఏర్పాటు చేయడంతో వర్షాకాలం దోమలు ప్రబలి కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు, కాలువలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని న్యూ కాలనీ వాసులు కోరుతున్నారు. ఏంటికి ఆడ బురద ఏంటి? అవునా? ఓకే. బురద పోలేకపోతున్నాం. మేము రోడ్లు సరిగ్గా లేవు. కష్టం. యా స్కూలు? తొగర్చుడు పాణ్యం. గ్రామం. నా పేరు నాలచొన్న. మాకు పాణ్యం మండలం తోచిడు గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు అది ఇది లైట్లు అంతా వేస్తామంటున్నారు. పలకకుండా ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాణ్యం మండలం అంటున్నారు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని అడుగుతున్నాం. ముందుకు రారమ్మా. చూస్తున్నారు, పోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీలో మాకు రోడ్లు, మురికి కాలువలు, వాన వర్షం అనేది పోకుండా ఓడిపోయినాయి. మాకు దోమలు, పాములు అన్ని మాకు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచి